బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసి లక్షల్లో సంపాదించిన ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు వాళ్ళు చేసిన తప్పు వలన నేడు గజగజ వణికిపోతున్నారు. ఏ రోజు ఎవరి మీద ఏ కేసు పడుతుందో, వాళ్ళ ఫాలోయింగ్ ఏమైపోతుందని బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లు చేసిన ప్రమోషన్స్ వల్ల సాధారణ ప్రజలు ప్రాణాలకు కూడా అది నష్టమని కొంతమంది తెలిసి, కొంతమంది తెలియక ప్రమోషన్స్ చేశారు. కానీ ఎలా చేసినా చాలామంది కూడా భారీగా నష్టపోయారు. అప్పుడు ప్రమోషన్స్ చేసిన వాళ్ళలో దేశం వదిలిపెట్టిన వారు కొందరైతే, తాము చేసిన ప్రమోషన్స్ సరైనవే అని సమర్థించుకున్న వారు కొందరు మాత్రం నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నారు. నిజానికి బెట్టింగ్ యాప్స్పై జరుగుతున్న పోరాటం సెలబ్రిటీలు కానీ, న్యూస్ ఛానల్ కానీ ముందే చేసుంటే జనాల్లో బాగా అవేర్నెస్ పెరిగి ఈరోజు మనం చూస్తున్న కొన్ని ఆత్మహత్యలు కానీ, నష్టపోయే ప్రజలు కానీ చాలా వరకు తగ్గుండేవారు. తన కుటుంబంలో బెట్టింగ్ వలన జరిగిన నష్టం ఏ కుటుంబానికి రాకూడదు అని ఈ దేశంలో ప్రస్తుతానికి లేకపోయినా దేశం మీద అభిమానంతో ఒక బాధ్యత గల పౌరుడిగా ఈ పోరాటానికి కర్త, కర్మ, క్రియ అంతా తానే నడిపిస్తున్న అన్వేషణ ఈ పోరాటంను ప్రజల యొద్దకు తీసుకువెళ్లడంలో విజయవంతమయ్యాడు. ఎంత డబ్బు ఇస్తామని ఆఫర్ చేసినా తాను చేయకపోగా వాటిని ప్రమోట్ చేసిన వారితో స్వయంగా మాట్లాడడం, ఒకవేళ వాళ్ళ పరిస్థితి బాగలేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆపమని చెప్పడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. ఒక్కడే అయినా ఒక పెద్ద వ్యవస్థతో నా అన్వేషణ పోరాటం చేస్తున్నాడు. అయితే ఇందులో కూడా ఆయనకు వస్తున్న రెస్పాన్స్ని చూసి కావాలనే ఆయన మీద బురద చల్లే ప్రయత్నాలు కూడా కొంతమంది చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ అనేవి ఒక హాట్ టాపిక్ అని, కావాలనే వాటిపై వీడియోస్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడని, ఇది తెలియక చాలామంది ఆయన సపోర్ట్ చేస్తున్నారని ఈ పోరాటాన్ని తప్పుదోవ పట్టించాలని చూశారు. కానీ ఈ వీడియోస్తో వచ్చిన డబ్బంతా బెట్టింగ్ యాప్స్లో నష్టపోయిన వారందరికీ పనిచేస్తాను అని నా అన్వేషణ అనడంతో విమర్శకుల నోరు మూయించినట్లు అయింది. ఇంకొంతమంది నా అన్వేషణ చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్లని టార్గెట్ చేస్తున్నాడు కానీ సెలబ్రిటీలని ఏం అనలేకపోతున్నాడని, తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి వాళ్ళని కూడా అడగాలని అన్నారు. ఇలా అడిగితే ఆ సెలబ్రిటీల ఫ్యాన్స్ ఆ సెలబ్రిటీలకి సపోర్ట్ చేస్తే పోరాటం నీరుగారుతుందని తెలివిగా కౌంటర్ ఇచ్చారు. కానీ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు రానా, దగ్గుపాటి, ఆలీలపై కూడా ఆయన వీడియోస్ చేయడం కొసమెరుపు. అయితే బెట్టింగ్ యాప్స్పై నా అన్వేషణ చేస్తున్న పోరాటం ముందు ఒక్కడే ప్రారంభించినప్పటికీ తర్వాత ప్రభుత్వము, మిగతా ఇన్ఫ్లుయెన్సర్లు, కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా సపోర్ట్ చేయడం కొంచెం ఆనందించాల్సిన విషయం. మద్యపానం, పొగ త్రాగడం చాలా హానికరం అయినప్పటికీ వాటి ఫలితం మనపై త్వరగా పడదు, దానికి కొంత సమయం పడుతుంది. కానీ ఈ బెట్టింగ్ యాప్స్లో జరిగే నష్టం అనేది చాలా తక్కువ టైంలోనే కుటుంబాలను రోడ్డును పడేసి ప్రాణాలను కూడా తీసే అవకాశాలు ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్పై నా అన్వేషణ చేస్తున్న పోరాటం సరైనదే కానీ ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన ఇన్ఫ్లుయెన్సర్ల యొక్క తల్లిదండ్రులని, కుటుంబ సభ్యులని ఇందులోకి లాగి వారిని బూతులతో తిడుతున్నారు. ఈ ఒక్క విషయాన్ని నా అన్వేషణ మార్చుకుంటే ఖచ్చితంగా ఈ పోరాటం విజయవంతం అవుతుంది.